హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మనస్ వరల్డ్. ఈ వ్లాగ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. కానీ నాకు ఇప్పుడు కుదిరింది. ఇది నా ఫేవరెట్ వ్లాగ్, ఇప్పుడు దాకా పోస్ట్ చేసిన వాటిలో అన్నిట్లో కంటే కూడా. ఇప్పుడే వెళ్ళి చూడండి. హే ఆల్, ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం మేము. నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ నాకు ఎప్పటికీ ఫేవరెట్ ప్లేసే. అసలు ఆ ప్లేస్ ఏంటి, ఎందుకు నాకు అంత ఫేవరెటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అక్కడ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. నా నోట్తో నేను చెప్పలేను అసలు. అది ఎంతో ఫేమస్ ప్లేస్ మా దగ్గర అయితే. చాలామంది చాలా దూరం నుంచి కూడా విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇక్కడ ప్రజలు ఎంతో నమ్ముతారు ఆ ప్లేస్ని. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ప్లేస్ ఏంటో మీరు గెస్ట్ చేసి ఉంటే ఇప్పుడే వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రయాణం మొదలుపెట్టే ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యం చేరాలన్నా, రాత్రి వేళలో మనకి అండగా ఉండాలన్నా ఈ వాయుపుత్రుడి అనుగ్రహం తప్పనిసరి. ఇదే మా ఆడ్రోడ్ ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ ఇదే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అంత తొందరగా రీవీల్ చేస్తారు మరి, ఆశ దోశ. ఇది ఫంక్షన్ హాల్, కొంచెం డబ్బున్న హవా చేసే ప్లేస్ లేండి. ఇది ఒకప్పుడు డిగ్రీ కాలేజ్, కానీ ఇప్పుడు గురుకుల కింద మార్చారు. స్పీడ్గా వెళ్ళటం వల్ల వీడియో సరిగ్గా రాలేదు. మా కాలేజ్ డేస్లో ఇక్కడికే మేము ఎక్కువ వచ్చేవాళ్ళం. ట్రెండ్స్ కాదు, ట్రెండ్స్ కింద మిడ్ స్ట్రీట్ ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కనపడేదే మా కాలేజ్, శ్రీనిధి జూనియర్ కాలేజ్. మా లొకాలిటీలో ఉన్న ఒకే ఒక పెద్ద మార్కెట్. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. నా స్కూలింగ్ అంతా నేను ఈ విలేజ్లోనే కంప్లీట్ చేశాను యాక్చువల్లీ. కాకపోతే నా స్కూల్కి కల్లి మేము వెళ్ళలేదు. అక్కడే బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. మేము చాలాసార్లు వచ్చి చూసేవాళ్ళము ఈ బ్రిడ్జ్ వ్యూ. కింద ట్రాక్, పైన బ్రిడ్జ్, సూపర్ వ్యూ అసలు. మీరు ఈ వీడియోలో గమనించిన చూడొచ్చు. కాకపోతే కరెక్ట్గా క్యాప్చర్ కాలేదు మేము, ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి. నాకు ఈ చెరువు వ్యూ ఎందుకో బాగా నచ్చింది. బండి వెనక్కి తిప్పి మరీ ఈ వ్యూని క్యాప్చర్ చేసుకున్నాము. అంతే, కొన్ని ఎందుకు నచ్చుతాయో తెలియదు ఎవరికి. ఇవాళ ఎందుకో వెదర్ బాగుంది. నాకు కూడా బండి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇవాళ స్టార్ట్ చేద్దామనుకుంటున్నా. అప్పుడెప్పుడో సైకిల్ తోలినట్టు గుర్తుంది చిన్నప్పుడు, మరి ఎప్పుడో కూడా గుర్తులేదు అది కూడా. వీళ్ళని బండి తోలుతా అని అడిగితే ఏవేవో చెప్పారు. ఏదో ముయ్యాలంట, ఏదో వదలాలంట, ఇంకేదో కాలు కాడ కూడా ఏదో వేయాలంట. మరి మనకు అవన్నీ తెలీదు, బుర్రకైతే ఎక్కలేదు. ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇది రేపు పొద్దున వీడియోలో కనపడితే మాత్రం మాన్సా ఓకే అనుకోండి, లేకపోతే లేదు. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎవరు ట్రై చేయమాకండి ఇంటి దగ్గర. పదండిగా రోడ్ల మీద ఉన్న సంగతి చూద్దాం. ది ఉమెన్ లెఫ్ట్ ఇండికేటర్స్ రైట్కి పోతాయా అనుకుంటున్నాను. జస్ట్ కిడ్డింగ్ గాయ్స్, నాకు 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో. నేను బండి, స్కూటీ అండ్ కారు కూడా తోలుతాను. అవే క్లిప్స్ యాడ్ చేశాను. నేను వెళ్ళేటప్పుడు కూడా బండి తోలాను. మనం వెళ్ళబోయే ప్లేస్కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇదే దానికి ఎంట్రన్స్. ఇప్పటికైనా ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటి నుంచో రావాలి అని అనుకుంటున్నాము. ఈ రోజుకైతే కుదిరింది. ఇప్పుడైతే మనం రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. పూజకు కావాల్సిన సామాన్ తీసుకొని పైకి వెళ్దాం పదండి. కొబ్బరికాయ కొనటానికి వెళ్ళి తాతయ్యతో బేరాలు ఆడుతున్నాను. తాతయ్య అంటున్నారు, మాకు అసలుకి పెట్టిన డబ్బులు కూడా రావట్లేదమ్మా, మేము కూడా ఇక్కడ వేలంపాట వేసుకొని పెడతాం ఇవి అని అంటున్నారు. లోపలికి ఫోన్ ఎలా లేదనేసి బయటైనా కొన్ని వీడియోస్ తీసుకుంటామని అడిగాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే దూరం నుంచే వీడియోని జూమ్ చేసి తీస్తున్నాము. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది గుడి వెనకాల స్థలము, కానీ ప్రస్తుతం వాడకంలో లేదు. ఇప్పుడు వెళ్ళేసి మనం ప్రసాదం తీసుకుందాం, దేవుడి ప్రసాదం. ఇక్కడ అన్నదానం కూడా ఉంది. మనం వెళ్ళి టికెట్ తీసేసుకొని తినేద్దాం పదండి. ఇక్కడ అన్నదానం టికెట్స్ తీసుకున్నాను, కానీ మేము తినలేకపోయాము. మేము చాలా ఎర్లీగా వెళ్ళాము గుడికి, కానీ 12:30 నుంచి అంట పెట్టేది. లేట్ అవుతుందని వచ్చేసాము. నేను చాలా ఫీల్ అయ్యాను. ఫైనల్గా చాలాసేపటి తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము.
ఇంతకు నేను వచ్చిన ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా, నేను వచ్చింది జమలాపురం. మా దగ్గర చాలా ఫేమస్ అన్నమాట. దర్శనం అయిపోయాక షాప్ దగ్గరకు వచ్చాను. ఇంట్లో వాళ్ళు కొన్ని చెప్పారనమాట కొనమని, వాటి కోసమే వెతుకుతున్నాను. రేపు మా అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి బొమ్మలు కొందామని చూస్తున్నాను. నాకు బొమ్మలు కొని పెట్టమని మా మాయని అడుగుతున్నాను ఇక్కడ చిన్నపిల్లలాగా. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఫస్ట్ నుంచి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఆ గాలి శబ్దానికి నా వాయిస్ వినిపించట్లేదు, బాగా గాలి తోలుతుంది, అందుకే ఫస్ట్ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. So that's it for today's video guys. See you on the next video. Until then, stay happy, stay safe. This is Mansa signing off from Manus World. ఆగండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.